యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిటి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పును. తండ్రి, పరిశుద్ధుల తండ్రి, ప్రభావం మీగా ప్రేమించిన దైవాన్ని తండ్రి, ఇదిగో ఏ కాలంలో ప్రభావ ఇదిగో చదవబడిన లేఖనమైన ప్రభావ వేరే రంగం మీదకి వచ్చి వివరించండి. ఎందుకంటే ప్రభావ మీరే సర్వ సృష్టికర్త అయ్యారు, మా తండ్రి అయ్యారు తండ్రి. మీరు తెలియపరిచిన దానిని మేము నడవలసినటువంటి వారిగా ఉన్నాం తండ్రి. ఎందుకంటే ప్రభావ బాలుడు నడవలసిన త్రోవలో నడవాలని మీరు సంబంధించిన లేఖనాన్ని బట్టి ప్రభావ మరి మేము ఏ విధంగా నడవలసి ఉన్నదో ప్రభావ ఆ విషయాలను ప్రభావ మీరు మాత్రమే చెప్పిన దాని ప్రకారం నడవటకు ప్రభావ సరైనటువంటి ప్రభావ నిశ్చయత ఉండవలసి ఉంటుంది. అలా ఉంటేనే ప్రభావ మీ యొక్క యోగ్యతని ప్రభావ మీ యొక్క రాజ్యమును ప్రభావ మీ యొక్క సర్వ సృష్టిలో వారసత్వాన్ని మేము కలిగి ఉంటాం తండ్రి. ప్రభావైనా మీ కాపుదలను నడిపించేది తండ్రి. ఎందుకంటే మేము వారసులుగా ఎప్పుడు చేసుకున్నటువంటి దాన్ని బట్టి ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మేము తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడగా ప్రభావ మీ యొక్క రాజ్యంలో ఉన్న సంగతుల కోసం మేము ప్రయాసపడే బిడ్డగా మమ్మల్ని ప్రభావ రూపుదిద్దండి. మారు మనసును సరిష్టపరచండి. మీ చిత్తానుసారంగా మిమ్మల్ని నిలబడతారని కోరుకుంటూ సమస్తమైన చేతులుగా ఫలించుకుంటూ తగ్గించుకుంటూ ఆమె మీరే బతుకొని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము. ఎంత ముందుగా పోవాల్సి అని భావించినప్పటికీ ఆ సమయం అంతవరకు ఆలస్యానికి సింపుల్గా ఆలస్యం అవ్వడానికి తీసుకుపోతుంది, కానీ ముందుకి తీసుకురావాలి అనేటువంటి దాంట్లో చేసే ప్రయత్నము ఫలించట్ల. అది నాకు మిక్కిలుగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ చెప్పవలసిన దాని ప్రకారం చెబుతున్నాను. దేవుని చిత్తం ఎవరు దానికి ఎంత బాధ్యతగా ఉంటున్నారో, ఎవరు దానికి బాధ్యతగా గ్రహించవలసి ఉన్నదో దానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజున దేవుడికే వాళ్ళు నేరుగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు నీరసం ఉంది, అవసరం ఉంది, లేకపోతే పోతుంది ఇంకో కారణం అని మనం చెప్పుకుంటా కూర్చుంటే అది సరిపడేటువంటి రోజులు కాదు, సమయం కాదు. ఇది మనము ఖచ్చితంగా దేవునికి తగిన విధంగా నడుచుకోవాలనేటువంటి సమయం వచ్చిందని నమ్మినప్పుడు ఆ సమయానికి తగిన విధంగా మనం రూపుదిద్దుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, పరిస్థితులు మనం ఎప్పటికప్పుడు పడతోస్తూనే ఉంది. ఎందుకంటే ఈ లోకానికి ఒక అధిపతి ఉంటుంది. మన లోకాధిపతి పరిశుద్ధులేదు. ఆమె మన లోకానికి అధిపతి పరిశుద్ధులేదు, ఒక ఆత్మయం. ఈ లోకానికి అధిపతి ఏమేమి? ఈ లోకంలో ఉన్న అధిపతి రియాలిటీలో కనబడేవాడు ఏ విధంగా కనబడేవాడు ఉన్నాడు? ఆకర్షణ, ఆశ, మనల్ని గొప్పగా మెప్పుగా ఉన్నత స్థితిలో ఆర్భాటాలుగాను ఆధిక్యతతో ఉన్నత స్థితిలోను మనల్ని పొగిడే విషయంలోనూ అలాంటి స్థితిలో కంటి కనబడుతుంది. నీకంటే నాకు డబ్బు ఎక్కువ ఉంది, నాకంటే నీకు డబ్బు ఎక్కువ అనేటువంటిది రియల్ ఫ్యాక్ట్. ప్రస్తుతం జరిగేటువంటి కరెంట్ విషయం. ఒక వస్తువును చూడడం లేదు, అబ్బా ఈ వస్తువు నాకు కూడా ఉంటే బాగుంది, ఈ కార్ నాకు కూడా ఉంటే బాగుంది, ఈ బైక్ నాకు కూడా బాగుంది అనేటువంటిది రియాలిటీ.
దాన్ని మనం చూస్తున్నాం ఆశీర్వాదం. మరి అదేవిధంగా దేనినైనా ప్రకృతిని చూసినప్పుడు, ఒక అందమైన దాన్ని చూసినప్పుడు ఆకర్షించబడతాం. ఇది కూడా రియల్. ప్రజెంట్ మన మధ్య ఏముంది? ఇవే మనల్ని మోసపుచ్చుతుంది. మోసపుచ్చుతుందియా లేదా? మన మధ్య ఉన్నది శరీరం. ఈ శరీరం ఎవరు? ఈ శరీరానికి అధిపతి ఎవరు తెలుసా? ఈ శరీరానికి అధిపతి ఎవరు? ఈ శరీరానికి, నీకు నాకున్న శరీరానికి అధిపతి ఎవరు? ఎవరు? సాతాను. సాతాను అధిపతి శరీరానికి. నువ్వు గొప్పడు అనుకుంటున్నావు కదా, అది సాతాను లక్షణం కదా. మరణంకి అవకాశం ఇచ్చేది శరీరమే కదా. శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. మట్టిలో నుంచి తీయబడిన శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరానికి అధిపతి ఎవరు? సాతాను. దేవుడు కాదు. ఎవరు అధిపతి మనకి ఇప్పుడు? దేవుడు 23వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించారు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి, శరీరంతో పాటు. అందుకనే ఇక్కడ మనం ఒక విషయాన్ని మొదటిగా చదువుకున్నాం. 14వ వచనంలో నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడనో దప్పిక కొనడు. నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరేటి నీటి బుగ్గకు ఉండాలని ఆమెతో చెప్పాను. ఇది నా ఈ మాట చెప్పే ముందుగా ఏం జరిగింది? అసలు చేస్తుంది ఏం జరిగింది? ఈయన 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుహారాను అనే ఒక ఊరికి వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమర స్త్రీ ఒకటే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇమ్మని ఆమెను అడగగా, ఫస్ట్ దేవుడు ఏమంటాడు? దాహానికి ఇమ్మంటాడు. దాహానికి ఏమిమ్మంటాడు? నాకు దాహానికి ఇమ్మని ఆమెను అడగగా. ఏమని అడుగుతున్నాడు? దాహంకి ఏమడుగుతున్నాడు ఆయన? నీళ్ళే కదా. నీళ్ళేనా? ఇది పప్పులో కాల్ చేశాడు. దాహానికి అంటాడు. దాహం అనేది ఎన్ని విషయాల్లో మనం దాన్ని చూడవచ్చు. ఒకరికి డబ్బు దాహం ఉంటుంది, ఒకరి వ్యామోహం దాహం ఉంటుంది, ఒకరికి అధికార దాహం ఉంటుంది, ఒకరికి దప్పిక దాహం ఉంటుంది, నాలుక దప్పిక దాహం ఉంటుంది. ఇవన్నీ దాహానికి సంబంధించినవే. అర్థమవుతుందా? ఆయన ఏమడుగుతున్నాడు? నీ యాకోబుకి ఇచ్చిన, యాకోబు ఆయన కుమారుడికి ఇచ్చిన, యోసేపుకి ఇచ్చిన బావిలోని నీళ్లు అడుగుతున్నాడా? అక్కడ
అందరూ జనరల్గా వాక్యం చదువుతుంటే అందరూ అదే అనుకుంటారు. ఆయన దాహాని కోసం అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు, దాహానికి ఇచ్చాడు, ఇవ్వమని అడుగుతున్నాడు అనుకుంటారు. జనరల్గా మనకున్నటువంటి పరిజ్ఞానంలో, చదువుకునే అక్షర జ్ఞానంతో చూస్తే అది దాహం అంటే జనరల్గా నాకు దాహం వస్తుంది అంటే అదే. కానీ ఇది ఒక ప్రేమ లేఖ కదా, మనదు